గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇక్కడికెందుకు? ఇవాళ ఆడిటోరియంలోనే రిహార్సల్. Oh, look who's there. Telugu boys Vishwa. Hi. Such a great dancer. Thank you. We love you. Thank you so much. Can we take a picture? Yeah, sure. Me also, please. Yeah. Let me. వెళ్దామా? మీరు వెళ్ళండి, నాకు కొంచెం పని ఉంది. Come closer. Yeah. Yeah, they are good. How can they participate in this competition? Look, they have been disqualified. It's unfair. You can't question management decision. Why are you feeling insecure saying them? You fight and win. మీరు చాలా డీసెంట్ అనుకున్నాను. ఏ? నేను మొత్తం చూశానుగా, అమ్మాయిలు మీ మీద వాలడం, మీరు అది ఎంజాయ్ చేయడం. ఓ, అదే ప్రాబ్లమా? హలో, నాకేంటి ప్రాబ్లం? మీరు ఎవరితోనైనా మాట్లాడండి, ఎవరిని చూసి నెగ్లించండి. రిలాక్స్. ఎవరు వాళ్ళు? తెలియదు. గో ఫాస్ట్. చిన్న ఎయిర్లైన్ ఫ్రాక్చరే, 2 డేస్లో నయమైపోతుంది. కాల్ మాత్రం 2 వీక్స్. స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోండి. ఓకే డాక్టర్. టేక్ కేర్. డాక్టర్ డిశ్చార్జ్ ఎప్పుడు చేయొచ్చు? 2 డేస్లో చేసేయచ్చు. యూ ఓకే? కాంపిటీషన్. వాట్ నాన్ సెన్స్? ఏమంటున్నారు? సో ఇట్ వాస్ అన్ యాక్సిడెంట్. నో, మీరేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. నాకు ఫైనలిస్ట్ డాన్సర్స్ ని మార్చే పవర్ లేదు. మీరు ఇందులో పాల్గొనాలంటే మీరు ఆ డాన్స్ చేసి తీరాలి. ఇట్స్ అప్ టు యూ. ఎన్ని రోజులు కష్టపడ్డావురా. పర్లేదు విశ్వ, నెక్స్ట్ టైం చూసుకుందాం. Hey, look, the loser! Hey! Hey, look at the look at you! Hey, what are you doing now? Hey, big man! విశ్వ వద్దురా, వాడుతో మనకెందుకు? ఇట్స్ యూ. Yeah, it's me. What? What the bloody hell is happening here? Are you dancers or fighters? Get the hell out of here now! గొడవల వల్ల దేన్ని సాధించలేం విశ్వ. నువ్వు వాళ్ళని కొట్టడం గెలుపు కాదు, పోటీలో గెలవడమే నిజమైన గెలుపు. 3 times a day. Yes, 2 times a day. 3. హాయ్ విశ్వ, రూమ్లో బోర్ కొడుతోంది అంది, అందుకే. వెళ్దామా? ఇంకా డిశ్చార్జ్ చేయలేదు. ఎక్కడికి? ప్రాక్టీస్.
The winner of the 2013 Make Your Move dance competition is... Yeah, you're right! మీ జీవితంలో నేను మీకు అమ్మగా రావచ్చా? మీరా నాతో అంతా చెప్పింది, అందుకే నేను రమ్మన్నాను. మీ పేరెంట్స్తో మాట్లాడొచ్చా? నాన్న ముంబైలో బిజినెస్, సంవత్సరానికి ఒకసారి నన్ను చూడడానికి ఇక్కడికి వస్తారు. ఆయనతో ఈ విషయం మాట్లాడాలి, ఓసారి రమ్మని చెప్పగలవా? బిజినెస్లో ఎంత బిజీగా ఉన్నా పెళ్లి చేసుకో తర్వాత వచ్చి ఆశీర్వదిస్తానంటే ఎలా? పెళ్లి విషయం మీ నాన్నతో మాట్లాడడమే సంప్రదాయం. లేదంకుల్, ఏమైనా ముఖ్యమైన పనేమో. ఆయన బిజీగా ఉంటే మనమే ఇండియా వెళ్దాం. నేను ఇప్పటికి చాలాసార్లు అడిగాను అంకుల్, నేను ఇండియాకి వెళ్ళడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. ఆయనతో చెప్పడం ఎందుకు? మనమే సడన్గా వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం. తీరా వెళ్ళాక ఆయన వద్దంటారా ఏంటి? బాయ్ బాయ్, 10 రోజుల్లో వచ్చేస్తాను రా. ఏంటి బ్రో డల్గా ఉన్నావు? ఏం బ్రో, మీరాని లవ్ చేస్తున్నానని చెప్పుంటే నేనే వదిలేసేవాడిగా. అది వదిలేసి నాతోనే పెళ్ళయిందని అబద్ధం చెప్పి. హే బ్రో, ఇట్స్ ఓకే బ్రో. తాళి కట్టాల్సిన నన్ను ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి టాటా చెప్పించావు కదా. నాకు ఫ్రెండ్షిప్ అంటే గౌరవం. ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. విశ్వ, టైం అయింది, బయలుదేరదామా? దిస్ ఇస్ సునీల్, మై ఫ్యామిలీ ఫ్రెండ్. హాయ్ బాయ్స్, బాయ్. Your immigration form, excuse me? ఓ సారీ. విశ్వ, అంకుల్, ముంబైలో మీ ఇల్లు ఎక్కడ? బాంబేలో ఒక ఫేమస్ చోట్ అంకుల్. ఫేమస్ అంటే దాదర్, జూహు, బాండ్రా. బాండ్రా దాని పక్కనే. హలో బాబాయ్, నేను విశ్వాన్ మాట్లాడుతున్నాను. ముంబైలో మన ఇల్లు ఎక్కడుంది? రేపు మార్నింగ్ నేను ఇండియా వస్తున్నాను. ఏమంటున్నావు? నాన్నకి తెలియనక్కర్లేదు, ఎయిర్పోర్ట్కి బండి పంపించండి. విశ్వ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్, ద ఫ్లైట్ ఇస్ టేకింగ్ ఆఫ్. ఓకే, Kindly get back to your షూర్. నేను మళ్ళీ చేస్తాను బాబాయ్. విశ్వ, సార్ ట్యాక్సీ కहाँ जाना है साहब? मेरे टैक्सी में चलो साहब. విశ్వ, వెళ్దామా? నువ్వు? బాబాయ్ పంపించారు. మా నాన్నే బిజీగా ఉంటారనుకున్నాను, కానీ బాబాయ్ కూడా బిజీగా ఉన్నారు. సారీ అంకుల్. ఇట్స్ ఆల్ రైట్. కనీసం పంపించిన బండి అయినా ఏసీ బండి అయితే. నానా, దిస్ ఇస్ ఇండియా.
ఇల్లు ఇక్కడికే తీసుకురమ్మన్నారు. రా విశ్వ. పోలీసులు ఎవరూ చూడలేదుగా? లేదయ్యా. రాజు, డ్రైవర్ దగ్గర గన్ తీసుకో. ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళంతా ఎవరు? నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ మీ నాన్న సమాధానం చెప్తారు. మా నాన్న ఎక్కడ? ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ నాన్నని కలవడం అంత సులభం కాదు. అన్న ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. నువ్వు వస్తున్నావని అన్నకు తెలుసుంటుంది. కబురు పంపుతారు. ఏంటి విశ్వ, ఏంటిదంతా? మీ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పావు. మీ నాన్న ఎవరు? ఏం చేస్తుంటారు? ఏదో బిజినెస్ అనే చెప్పారు. బిజినెస్ బిజినెస్ అంటున్నావు. ఏం బిజినెస్ చెప్పవు. బిజినెస్ చేసేవాళ్ళు ఇలా పోలీసులకు భయపడి బతుకుతారా? అంకుల్, మీ నాన్నగారు ఏదో తప్పు చేస్తున్నారు. నాన్న, ఇలా చూడు మీరా, లవ్ చేయడం తప్పు కాదు, కానీ నేను లవ్ చేసే కుర్రాడు ఎవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకోవడం ముఖ్యం. మీరా, నాకేం తెలియదు. నేను మీలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇవన్నీ. మీ నాన్న తీసుకురమ్మన్నారు. రండి. నిన్ను మాత్రం రా, లోపలికి పద. టీ వద్దు. కూర్చో. పెడదామా? రండి వెళ్దాం. నాన్న పైకి వెళ్ళండి. నా తండ్రి ఇలాంటి వాడు అయి ఉండకూడదు. నేను ఊహించినంత ఉత్తముడై ఉండాలనుకున్నాను. కానీ చూశాను నాన్న, మీ నిజ స్వరూపాన్ని చూశాను. ఇదంతా నేను చూడకూడదనే ఇన్నేళ్లగా నన్ను అక్కడ. మీరెవరో, ఏం తప్పు చేస్తున్నారు? అమ్మకే కాక నాకు దూరమై ఎందుకు ఇలా బతుకుతున్నారు? ఎవరి కోసం? వీళ్ళ కోసమేరా. మీకోసం కాకపోయినా మా కోసం. వీడి కనీసం మీరున్నారు. ఆ జనాలకి కనకాలం వీళ్ళ గుండెల్లో ఒక అన్నగా
నీ గుండెల్లో ఒక మంచి తండ్రిగా ఉండాలని ఆశపడ్డాను. కానీ నా వల్ల నీ జీవితం దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఇన్నాళ్ళు నీకు దూరంగా బ్రతికాను. మరెందుకు మీరు ఇలా చాటుగా? నేనేమి బుద్ధున్నో గాంధీనో కాను. ఇంతవరకు నా జీవితంలో నా మనసుకి ఏది న్యాయం అనిపిస్తే ఆ పని చేశాను. అది కరెక్టా కాదా అని ఆలోచించలేదు. అప్పుడు వదిలేసిన విత్తే ఇప్పుడు మహావృక్షంగా మారింది. రామ్మూర్తి. నమస్కారం. నమస్కారం. రామ్మూర్తి. 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 ఆ అన్నని ఏమీ అక్కర్లేదు. మీరు మీకు మిత్రుణ్ణి, శత్రువుకి శత్రువు మిత్రుడు. అన్నా. థ్యాంక్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. రామ్మూర్తి. ఇక్కడికి ఎలా వచ్చు? చెప్పరా? చెప్పరా? అన్నాని ఎక్కడ దాచిపెట్టారు? ముంబైలో తెలుగు ప్రజల ఆరాధ్యదయమైన అన్నాని అరెస్ట్ చేయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అన్నాని పోలీసులు అరెస్ట్ చేయనీయకుండా ప్రజలు ప్రతిఘటించడంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అజ్ఞాతంలోకి వెళ్లిన అన్నాని అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నేను చావుకెప్పుడు భయపడిందే లేదు. మీ అమ్మతోనే పోవాల్సిన వాడిని. వాడు అంతం చేయాలనుకున్నది నన్నే కాదు, ఈ ప్రజల జీవితాన్ని. అందుకే పోలీసులకి సరెండర్ కాకుండా బతకాల్సి వస్తుంది. వద్దు నాన్న, నాతో రండి, వెళ్ళిపోదాం. ఇదొక పద్మ వ్యూహం లాంటిది. అడుగు ముందుకేశాక తిరిగి వెళ్ళలేని దారి విశ్వ. ఒక్కసారి కత్తి చేత పట్టావంటే ఒకటి చంపాలి లేదా చావాలి. దాని నుంచి తప్పించుకోలేం. ఈరోజు ఒక పీడకలనుకుని మర్చిపో. తిరిగి వెళ్ళిపో.
మీరిక్కడ హాయిగా సంతోషంగా ఉన్నారనే నమ్మకంతోనే నాన్న నేను ఇన్నేళ్ళుగా అక్కడ నేను వెళ్ళాను నాన్న. ఇక్కడే ఉండిపోతాను. ఈ జీవితం నీకొద్దు విశ్వ, నాతోనే పోనీ. నువ్వు తిరిగి వెళ్ళాలి, ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, సంతోషంగా బ్రతకాలి. మీ నాన్నగా అదే నా కోరిక. అన్నా, ఆ తండ్రి కూతుళ్ళు మనల్ని చూసి భయపడిపోయారు. ఈరోజు రాత్రే బయలుదేరుతున్నారట. ఎంత చెప్పినా వినకుండా హోటల్లో ఉంటామని వెళ్ళిపోయారు. ఏ హోటల్? వద్దన్నా, బయట పరిస్థితి బాలేదు. పోలీసులు అందరూ వస్తేనే సమస్య. నేను మాత్రం వెళతాను. అన్నా, ఇది నా కొడుకు జీవితం. నాన్న, మీరా? నేనిక్కడికి అన్నగా రాలేదు, విశ్వకి తండ్రిగా వచ్చాను. టైం అయింది, లోపలికి వెళ్ళు. టాక్సీ వచ్చేస్తుంది, త్వరగా ప్యాక్ చేయి. వెళ్ళండి, నా కొడుకుని మీతో పాటు తీసుకువెళ్ళండి. ఇక్కడ మీరు చూసింది నా జీవితం. దీనికి విశ్వకి సంబంధం లేదు. నా కారణంగా నా కొడుకు జీవితాన్ని. నాన్న, నా కోసం మీరెవరిని వద్దు నాన్న. లేదు విశ్వ, ఇది జరగాలి. సార్, నేను చేసిన తప్పుకి నా కొడుకు జీవితం. We are from Crime Branch. డాన్స్ టీంలో మెంబర్ అవ్వచ్చా? మీ జీవితంలో నేను మీకు అమ్మగా రావచ్చా? నాన్న, నాన్న, థ్యాంక్ యూ. మిస్టర్ విశ్వ, ఎంత ప్రయత్నించినా మా డిపార్ట్మెంట్ అన్నను తన ఏరియాలో అరెస్ట్ చేయలేకపోయింది. అందుకే ఆస్ట్రేలియా నుంచి మిమ్మల్ని రప్పించి అన్నను పట్టుకోవడానికి ప్లాన్ వేశాం. ఐఎమ్ సారీ, మిమ్మల్ని ఆపరేషన్